వవ్వేరు బ్యాంక్ మాజీ చైర్మన్ బుచ్చి వైసీపీ నాయకుడు సూరా శ్రీనివాసులు రెడ్డిని మధ్యాహ్నం నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులో విపిఆర్ ఇంటి వద్ద బుచ్చి పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీల విషయమై ఎమ్మెల్యే ప్రసన్న మరియు సూరాల మధ్య ఏర్పడ్డ మనస్పర్ధలను తొలగించేందుకు రాజ్యసభ సభ్యులు విపిఆర్ సూరాను చర్చల నిమిత్తమై తన ఇంటికి పిలిపించినట్లు సమాచారం. రాజీ కోసమై విపిఆర్ ఇంటికి వచ్చిన సూరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజీకి పిలిచి సూరా శ్రీనివాసులు రెడ్డిని అరెస్టు చేయడంపై రాజకీయంగా పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా సూరా శ్రీనివాసులు రెడ్డికి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి మధ్య రాజకీయ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ కారణంగానే సూరా అరెస్టు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే ప్రసన్న సూరాల మధ్య ఆర్థిక లావాదేవీలు మంచిగా సాగుతున్న రోజుల్లో వీరిద్దరి మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉండేది. వవ్వేరు బ్యాంకులో ఏర్పడ్డ అవకతవకలను ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సహకారంతోనే సూరా శ్రీనివాసులు రెడ్డి అధిగమించారు. అయితే తదుపరి కాలంలో బుచ్చి మండలంలో వీరి చలపతి జోక్యంతో సూరా శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్నల మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ కారణంగా వీరిద్దరి మధ్య చాలా రోజులుగా మాటలు లేవు. నిన్న బుచ్చిలోని సూరాకి సంబంధించిన వైన్ షాపులు మరియు బార్పై పోలీసులు దాడి చేసి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ రోజు సూరాని కూడా బుచ్చి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎక్సైజ్ శాఖకు ఇచ్చిన లెక్కలకు మించి స్టాక్ బార్లో ఉందని మరియు బెల్ట్ షాపుల నిర్వహణ విషయంలో సూరాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 7(8) క్రింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు పోలీసులు సూరాకు మెడికల్ టెస్టులు కూడా చేయించినట్లు తెలుస్తుంది. నాన్ బెయిలబుల్ కేసుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. సూరా శ్రీనివాసులు రెడ్డి తరపున లాయర్ మలిరెడ్డి ఆఫీస్ నుండి ప్రీతం రెడ్డి బెయిల్ పిటిషన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా రాజకీయంగా సూరా శ్రీనివాసులు రెడ్డి అరెస్ట్ కోవూరు నియోజకవర్గంలో ప్రకంపనలు రేపుతోంది. కోవూరు నియోజకవర్గంలో లీడింగ్ లీడర్గా చెప్పుకునే సూరా అరెస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంత రగడ జరిగిన తర్వాత సూరా శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో ఉంటారా? పార్టీ మార్పుపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.